గార్లపేట వచ్చిన తర్వాత డిఫరెంట్ వాతావరణాన్ని నేను గమనించాను. ఇక్కడ యూనియన్ల వరకు మాత్రమే సపరేట్గా ఉంటారు, ఎస్టీయు, ఏపీటీఎఫ్, యూటీఎఫ్, వైఎస్ఆర్టీఎఫ్. కానీ సంఘాల ఆ సభ్యత్వం వరకు మాత్రమే ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకోకుండా పనిచేసేటటువంటి మండలం ఈ గార్లపేట మండలం. ఇక్కడ అందరూ కూడా ఎక్కువ మంది ఈ గార్లపేట నేటివ్ కలిగి ఉండడం అనేది ఒక ప్రత్యేకత ఏమో అని నేను భావిస్తాను. ఎందుకంటే బయట వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఒకటి నేను ఇక్కడ గమనించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మంచి వాతావరణం అంటే ఉపాధ్యాయ సంఘాల్లో పోరాడేటప్పుడు ఎంఈఓ దగ్గర ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు కావచ్చు, ఇంకోటి ఇతరత్ర అంశాల్లో అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది చాలా సంతోషం. మరి రామ్మోహన్ గారు నిజంగానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడంలో మొదటి వ్యక్తిగా నేను భావిస్తాను. వాళ్ళకి ఈరోజు జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం ఏదో ఉంది, అయినా కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నిజంగానే ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారికి రామ్మోహన్ సహకరించినటువంటి ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పీటీఎం సారు, తను కూడా చాలా సీనియర్ ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థలో ఎంఆర్పిగా పనిచేయడం, తను ఎఫ్ఏసి రహిత అయినటువంటి మన రుక్మాన్ సార్ గారికి మన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన సార్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ చేశారు. సార్ గారు 2017లో నీరుగుంటపల్లి ఉన్నత పాఠశాలకు ఎస్ఏ స్పెషల్గా వచ్చారు. సార్తో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే తుమ్మడవేల్ కాంప్లెక్స్లోనే మాకు నీరుగుంటపల్లి పాఠశాల వస్తుంది. అందులోనూ నేను కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు. సారు మేము అంతా కలిసి సబ్జెక్ట్ కాంప్లెక్స్లో కలిసినప్పుడు ఈ మధ్య సార్ కొంచెం యాక్టివ్గా లేరు, కానీ గతంలో మేము ఆ పాఠశాలలో ఇక్కడ కాంప్లెక్స్ వచ్చినప్పుడు అందరూ ఏదన్నా టీఎం తయారు చేయడంలో కానీ చాలా యాక్టివ్గా ఉండేవారు. ఈ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల దేవుడు ఆయనకు ఆయురారోగ్య సౌభాగ్యాలు కల్పించాలని, మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకు కూడా దేవుడు ఆరోగ్య సౌభాగ్యం కల్పించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా మన ఇక్కడ మండలంలో మన రామ్మోహన్ అన్నట్టు మొదటి నుంచి కూడా గాళ్లపేట మండలంలో ఈ టీచర్ల యొక్క పదవి ఏ సమస్య కానీ మొదటి నుంచి జరుగుతున్నారు. అదే ఆనవాయితీని ఇప్పుడున్నటువంటి ఎన్నికలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అది మంచి యొక్క ఉద్దేశం ఇది. ఆ మంచి ఉద్దేశాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. అప్పుడు మన నరసింహారెడ్డి సార్ గారు ఎక్స్ఎంపీడీఓ చనిపోయారు. తర్వాత మన నారాయణ రెడ్డి సారు, మల్లారెడ్డి సారు, వీళ్ళంతా కృషి వల్ల ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూపీ స్కూల్ అయింది, తర్వాత హై స్కూల్ అయింది. కానీ హై స్కూల్ కావడంలో ముఖ్యంగా వాళ్ళు మాత్రం అనుకున్నాను, కానీ ఇక్కడ మన పిల్లలు సార్ చాలా చేశారని. పిల్లలు కూడా నాకు బాగా తెలుసు. మరి మంచి కుటుంబం. మరి ఆ పాఠశాలలో కూడా నిజంగా వెంకటేష్ సార్ కూడా నేను ఆ పాఠశాల పనిచేసినప్పుడు మంచి ఒక ఇలాంటి సభ జరిగింది. అందరూ కూడా ఆహ్వానించారు. మరి ఈరోజు ఎన్నో మనం చూస్తుంటాము, ఎంతో స్వార్థపరులు ఉంటారు. ఆయన రిటైర్ అయ్యి కూడా ఆ నిర్గుంట్ల పాఠశాలను ప్రాథమిక పాఠశాల ఆయన సారే ఓపెన్ చేసినారు. ప్రాథమిక పాఠశాలను 62లో సార్ రుక్మంగ సార్ జన్మించారు. అటువంటి పాఠశాలను కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ 62. అటువంటి ఆ రోజు పెట్టిన పాఠశాలను మరీ గిరిజనాభివృద్ధి ఎంతో మంది స్వార్థపరులు ఉంటారు. మరి అందుకే ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక టీచరే మళ్ళా అటువంటి పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఈరోజు ఉన్నత పాఠశాలగా నిజంగా సార్ కమిట్మెంట్ కూడా చాలా ఒప్పుకోవచ్చు. పనిచేసినప్పుడు ఆ ఫైల్స్ టీవీ ఆఫీస్ పోయినప్పుడు కానీ అప్పర్ ప్రైమరీ పాఠశాల కూడా మరి ఆ పాఠశాల నిజంగా మరి హై స్కూల్ కావడంలో మరి ఈసారి అనుకోకుండా అందరు స్కూల్ అసిస్టెంట్స్ మా మేడం అయితేనేమి బాలా సార్ అయితే మా సుదర్శన్ రెడ్డి సార్ చెప్పడం అవసరం, ఇదే మండలంలో పనిచేస్తున్నారు. మాకు మార్గదర్శకులు లాగా ఉంటారు. మదన్ మోహన్ రెడ్డి సార్ అయితేనేమి, లక్ష్మణ్ సార్ అయితే, భాస్కర్ సార్, ఇలాంటి ఈ మండలంలో ఎందుకు ఒక పెయిన్ వాతావరణం. మా సహ ఉద్యోగి
తండ్రి సమానులైనటువంటి రుక్మాంగ సార్ గారి గురించి ముఖ్యంగా 3 మాటలు మాట్లాడాలనుకున్నాను. ఆయన చూస్తే సమయపాలన, మొండితనం, తర్వాత మొత్తానికి సమయం అంటే ఆయన బిల్లు కొట్టడం అంటే ఈ టయానికి బిల్లు కొట్టాలంటే ఈయన మా అప్రెంటిస్ సార్ గడియారంలో తిరుగుతాం ఈ టయానికి, ఎందుకంటే మాకు ఆన్లైన్ లేదు కాబట్టి ఈ టయానికి అటెండెన్స్ సబ్మిట్ చేయాలా, ఈ టయానికి మిడ్ డే మీల్ సబ్మిట్ చేయాలి. అలా ఆయన ముందే ఆయన మేల్కొల్పుతారు. సార్ మీరు చేసినారా లేదా, లేదా అయితే సార్ అనుభవం సార్ అయింది. అదేవిధంగా ఆయన ఏమైనా పని అనుకున్నాడు మనం చెప్పినా కూడా అంటే మళ్ళీ మిత భాష తక్కువ మాట్లాడతాడు. ఒకసారి చేద్దామంటే చేద్దాడు, వద్దనుకోండి మనం ఏం చెప్పినా కూడా చేయడు అటువంటి మనిషి. ఎందుకంటే మేము పోయినప్పుడు పాత్ర మన రాష్ట్రపతి గారు దిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి టీము కూడా చాలా మంచి టీం. అక్కడ అందరూ తీసుకుంటే మన హై స్కూల్లో మన బాలాజీ సార్ అయితేనేమి, సుదర్శన్ రెడ్డి అయితేనేమి, తర్వాత ఎక్స్పర్ట్ అప్రెంట్ అయితేనేమి, పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అందరూ మంచి మంచి ఉపాధ్యాయులు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు అది హై స్కూల్ ఆ స్థాయికి వచ్చిందని చెప్పేసి అందరి వాళ్ళకి తెలియకపోయినా అందరి వల్ల తెలుసుకుంటున్నారు. తర్వాత ఇంకా దానికి ఒక లోటు అనేది ఇంకా ఉంది. మండలం నుంచి ఇంకా మండల పరిధిలోనే ఉంది. ఆ లోటును తీర్చాలంటే ఇంకా ఒక 30 మంది స్ట్రెంత్ కావాలి సార్ అక్కడ. అది మీ విలేజర్స్ యొక్క సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. అక్కడ నుంచి చాలా మంది ఇంకా కొంతమంది పిల్లలు బయటికి పోతున్నారు. వాళ్ళని పంపించుకోకుండా అక్కడే మీరు చదివించగలిగితే అక్కడ హెడ్ మాస్టర్ పోస్ట్ వస్తారు, హెచ్ఎం ఛాన్సలర్ హెచ్ఎం పోస్ట్ వస్తారు. హెచ్ఎం పోస్ట్ రావాలంటే అట్లీస్ట్ మినిమం ఇప్పుడు ఉన్నటువంటి జీవో ప్రకారము 98 ఉండాలి. కాబట్టి ఇంకా 20-30 మంది పిల్లలని మీరు అక్కడ చేర్చగలిగితే మీకు హెచ్ఎం పోస్ట్ ఛాన్సలర్ అవుతుంది. దానికోసం మీరు కృషి చేయండి సార్. తర్వాత మనకు ఒక వెల్ఫేర్ హాస్టల్ కూడా అన్నారు కదా, దానికోసం కూడా కృషి చేస్తే, హాస్టల్ కోసం కృషి చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంత్ 150 అబవ్ లేదు. హాస్టల్ బీసీ హాస్టల్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ కానీ వస్తే మన తలపల మండలం గాండ్లపేట మండలంలో ఉండే పిల్లలందరూ కూడా అక్కడ చేరే అవకాశం ఉంది. హై స్కూల్కు 7 ఎకరాలు స్థలం ఉంది. అక్కడే పెట్టచ్చు. అక్కడే అందులో సపరేట్గా కూడా ఉంది 50 సెంట్ల పైన. అక్కడే పెట్టుకోవచ్చు హాస్టల్. అందువల్ల అయితే ఏర్పాటు చేస్తే మీరు క్లియర్గా కూడా మీరు కొంత ఎంపీఓస్ నుంచి చేయవలసినటువంటి ప్రొసీజర్ అంతా చేస్తారు. మీరు ముందు వాళ్ళు నేర్పించిందేదే నేను నిజంగానే నాకేం జీరో నాలెడ్జ్ అంటే ఉపాధ్యాయుల ద్వారా నేను చాలా ఎక్కువగా నేర్చుకున్నాను అనేటటువంటి అంశాన్ని మీకు అందరితో పంచుకోవడం చాలా సంతోషం. తర్వాత మన రుక్మాంగద సార్ యొక్క బ్రదరు మోహన్ కృష్ణ గారిని సారుని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన రుక్మాంగద సార్ మాట్లాడతాడు. తర్వాత సార్కి మన మండలం తరఫున ఉన్నటువంటి గిఫ్ట్తో సన్మానిస్తాం. ఈ విషయం నాకేమీ బోధపడడం లేదు, కానీ థింక్ స్మాల్ ఈజ్ కాయిన్, థింక్ బిగ్. ఆ విధంగా ఒక 5 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. దేశ వ్యక్తిగత ప్రగతికి విద్య ముఖ్యం. ఆ విద్య అనేది 3 రకాల స్థాయిల్లో బోధించేస్తాము. ఉపాధ్యాయ పెన్షన్లు కార్యక్రమాల్లో ఉండడం, వాళ్ళు మనకు అందుబాటులోకి రాలేకుండా చివరి తేదీలో అనే ఉద్దేశం. తర్వాత మండలంలో ఉన్న ప్రతి టీచర్కి కూడా, మనం హై స్కూల్ టీచర్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి మన పైన గౌరవం చూపిస్తున్నందుకు పేరున కృతజ్ఞతలు చెప్పండి అనే విషయం కూడా చెప్పాను. తర్వాత స్టాఫ్ విషయంలో కూడా, సార్ నేనైనా నువ్వైనా ఒకటే, మీరు ఏది మాట్లాడతారో అది నేను మాట్లాడినట్లే, స్టాఫ్కి కానీ బయట కానీ ఏదైనా మీరే చెప్పండి, నాకు మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు అనేది చెప్పడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ చేసినాము. దయచేసి సార్ని అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ విషయాలన్నీ చెప్తున్నా. మీరు వచ్చిన వాళ్ళు రాని ఉపాధ్యాయులకు కూడా మా సార్ తరఫున, నా తరఫున ఆయన ఆరోగ్య పరిస్థితిని వాళ్ళకు అర్థమయ్యేటట్లు వివరించి ఆయన ఆశీర్వదించాల్సిందిగా ఎక్కడున్నా కూడా మరోసారి కోరుతున్నాం. రుక్మాంగ సార్ తరఫున, వారి కుటుంబ సభ్యుల తరఫున, ఎందుకంటే అతను మాట్లాడేదే నేను మాట్లాడాలి కాబట్టి వాళ్ళందరి తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
అప్రిషియేట్ సార్ అప్రిషియేట్ చేయాలి. సార్ వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. ఎవరి పేర్లు అయితే చెప్తారో ఓకే సార్. సార్ చూడండి. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీకుంట్లపల్లి రమేష్ అందరితో కావాలి. కవర్ చెప్పు రేపు సార్ చూడండి. సార్ ఎన్నికెళ్ళండి సార్ మీరు కొంచెం